ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఏషియన్ పెయింట్స్ అల్టిమేట్ పుట్టి ఇది. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మీరు తమ్నైల్లో చూసినట్లుగా ఇవాళ వచ్చేసి ఒక బర్త్డే వ్లాగ్ అనమాట. Jan 6th నా బర్త్డే జరిగింది, మీ అందరికీ తెలిసిందే కదా. ఈసారి నా బర్త్డే అయితే ఢిల్లీలోనే జరిగింది. చాలా సింపుల్గా అండ్ క్యూట్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను నేను. ఇంతకుముందు అంటే కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు అంతా ఏంటంటే ఇంకా జాన్లో నా బర్త్డే వస్తుంది అనగానే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. అరే మనం ఇది కొనుక్కోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, లేదా ఇక్కడికి వెళ్ళాలి, ఇంకా చిన్నప్పుడైతే ఈ చాక్లెట్స్ ఇవ్వాలి, బెస్ట్ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వాలి, అలాగా చాలా ప్రియారిటీస్ ఉండేవి. ఇప్పుడు ఎందుకో ఇప్పుడనే కాదు కానీ ఒక 3 years నుంచి కూడా అంత ఎగ్జైట్మెంట్ లేదనమాట. ఓహో మనం బర్త్డే వస్తుంది కదా, ఇది చేయాలి, అది అలా ఇలా అని చెప్పేసి ఫుల్ ప్లానింగ్తో ఉంటుండే అప్పుడు. బట్ ఇప్పుడు అలా లేదు. మేబీ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫేస్ ఆఫ్ లైఫ్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. బై ఏజ్ అన్నీ మారుతూ ఉంటాయి అంటారు కదా, అలాగా ఇప్పుడు నాకు అంత ఎగ్జైట్మెంట్ లేదనమాట. బట్ స్టిల్ ఇప్పుడు కూడా నేను మంచిగా డ్రెస్అప్ అవుతాను, ఎక్కడికైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలనుకుంటాను. సింపుల్గా ఫినిష్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మీకు కూడా ఇంతేనా అని కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. మార్నింగే అయితే ఫ్రెష్ అప్ అయిపోయేసి కొత్త డ్రెస్ వేసేసుకున్నాను. బట్ దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ డ్రెస్ అనమాట. ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు వేసుకుందాంలే అని మార్నింగ్ అయితే నార్మల్గా ఇంట్లో ఇట్లా వేసుకున్నాను. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను చికెన్ వైట్ సాస్ పాస్తా చేస్తున్నాను. అదేంటి సమ్రీన్ బర్త్డే రోజు మటన్ బిర్యానీయో, చికెన్ బిర్యానీయో, బగారా రైస్, సాల్నానో చేసుకోవాలి కదా అంటే అంత శ్రమ ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడ వైట్ సాస్ పాస్తా చేసేస్తున్నాను. సింపుల్గా ఎలాగో నైట్ బయటకు వెళ్తాం కదా అని చెప్పేసి ఎక్కువ పని పెట్టుకోకూడదని అనుకున్నాను నేనైతే. బట్ నాకు బిర్యానీ వీటికంటే కూడా వైట్ సాస్ పాస్తానే ఇష్టము. నాకు ఏదైనా సరే చీజీగా, క్రీమీగా ఉంటే అవన్నీ ఇష్టం అనమాట. సో ఇక్కడైతే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేను. అండ్ మీకు ఒక విషయం తెలుసా, పెళ్ళైన తర్వాత దిస్ ఇస్ ద సెకండ్ బర్త్డే అనమాట. ఈసారి ఫస్ట్ టైం మేము ఇద్దరమే ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా మా ఫ్యామిలీతో ఉన్నామన్నమాట. మీరు ఢిల్లీ మనాలి బ్లాగ్స్ అన్నీ చూశారు కదా. కరెక్ట్గా ఈ టైంలోనే మొత్తం మా పిన్ని వాళ్ళు, నా కజిన్స్ అందరూ ఉన్నారు. అప్పుడు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డేని. అంతకుముందు అంతా కూడా ఫ్రెండ్స్తో ఉండేదాన్ని, లేకపోతే ఆఫీస్లో ఉన్నప్పుడు కొలీగ్స్తో ఉండేదాన్ని, ఇలా ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట మేమిద్దరమే ఉండడం ఇక్కడ. ప్రైమరీ కోట్ ఫస్ట్ మొత్తం పూత పని అయిపోయినాక ఇది వేసి దాని తర్వాత ఫస్ట్ కోట్ వేయాలి ఫ్రెండ్స్. ఇది ప్రైమర్. ఏషియన్ పెయింట్స్ అల్టిమేట్ పుట్టి ఇది. ఇది ఏషియన్ పెయింట్స్ ఇంకేదో కాదు మిస్టర్ హస్బెండ్. ఇది వచ్చేసి వాల్ పుట్టి. ఇది మన డ్యామ్ ప్రూఫ్గా ఉంటుంది. ఏమైనా వర్షం గిర్షం పడినా నీళ్ళు లీక్ కాకుండా ఉంటుంది అనమాట. బాగా వేసుకున్న తర్వాత 2 రోజులు ఆరబెట్టుకొని మళ్ళీ ఫస్ట్ కోట్ వైట్ వాష్ చేయాలి. నేను అలానే పెడతా వాయిస్. ప్రైమర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ కోట్ వేయాలి. ఫస్ట్ కోట్లో వైట్ వాష్ సున్నం కొట్టాలి. నువ్వు కరెక్ట్గా చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు. దిస్ ఇస్ ప్రైమర్ ఓన్లీ. బట్ కొద్దిగా ఇలాగా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. కెన్ యూ సీ, ఇట్లా గ్లోయింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఫుల్ నవ్వు వస్తుంది నాకు. యాక్చువల్గా గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ని వీడియో రికార్డ్ చేయమని చెప్తే అలా అక్కడ కెమెరా వెనక నిల్చుకొని టీచ్ చేస్తూ ఉన్నారనమాట. మా హస్బెండే కాదు, నా కజిన్స్, మా బ్రదర్స్ అందరూ అంతే. ఏమైనా ఇట్లా రెడీ అవుతుంటే చాలు ఇంకా ఫుల్ వెనక నుంచి కామెంట్స్ చేయడము, టీచ్ చేయడము చేస్తూ ఉంటారనమాట. నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, హస్బెండ్స్ కానీ, బ్రదర్స్, కజిన్స్ కానీ ఖచ్చితంగా ఉండింటారు. మీరు కూడా కమెంట్స్లో చెప్పండి. ఇంకా అట్లా ఫుల్ నవ్వుకుంటున్నాను అనమాట నేను కమెంట్స్ చేస్తూ ఉంటే. మీరు ఆల్రెడీ అయితే చూసారు కదా ఒక గెట్ రెడీ విత్ మీ ఆర్ స్టైల్ విత్ మీ వీడియో అయితే నేను చేస్తున్నాను బర్త్డేది. ఇదే అనమాట లుక్. బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇట్లా మంచిగా రెడీ అయిపోయాను నేను. మేకప్ కూడా ఎలా చేసుకున్నారు డీటెయిల్గా చూపించండి సమ్రీన్, వీడియో చేయండి అని కూడా చాలామంది అడిగారు. డెఫినెట్లీ ఈ వీక్
వీక్లోపు ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను, మేకప్ ఎలా చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి. ఆ రోజైతే టైం లేక పర్ఫెక్ట్గా షూట్ చేయలేదు నేను, బట్ డెఫినెట్గా సేమ్ మేకప్ సేమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఖచ్చితంగా మేకప్ ఎలా చేసుకున్నానో అయితే చూపించేస్తాను. ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళే ముందు ఇలా ఒక చిన్న కేక్ కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. బట్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేక్స్, ఐస్ క్రీమ్స్ అంతా నేను అంత ఇష్టంగా తినను. సో ఒక చిన్న కేక్ తీసుకొని మేమిద్దరమే ఇట్లా క్యూట్గా సెలబ్రేట్ చేసుకున్నాను. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే మేము ఒక కెఫేకి వచ్చాము, బాన్ అమిగోస్ అని చెప్పేసి. ఇదొక ఫ్రెంచ్ స్టైల్ థీమ్డ్ కెఫే అనమాట. నాకు నార్మల్గా వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళేసి బిర్యానీ అవి ఇవి తినడం కంటే నాకు ఇలాగ ఒక మంచి థీమ్డ్ కెఫేస్కి వెళ్ళి లైట్ మ్యూజిక్ ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేయడము అలాంటిది ఇష్టం అనమాట. సో మోస్ట్లీ మేము ఎక్కడికైనా డేట్స్కి వెళ్ళినా లేకపోతే ఇలా ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా ర్యాండమ్గా బయటకు రావాలంటే కూడా మేము ఇలాంటివే చూస్ చేసుకుంటాము. అండ్ ఫుడ్ కూడా మనకి ఇక్కడ ఇటాలియన్ దొరుకుతుంది అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇందాక చెప్పాను కదా, క్రీమీవి చీజీవి ఏది దొరికినా నాకైతే ఇష్టము. ఇక్కడ ఇంకా ఇటాలియన్ ఫుడ్ ట్రై చేద్దామని అయితే ఇక్కడికి వచ్చున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కనుక నోయిడాలో ఉంటే ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి ఒకసారి. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది అనమాట. మేము వీక్ డేలో వెళ్ళాం కాబట్టి జనాలు ఎవ్వరు లేరు, ఖాళీగా ఉండే. బట్ వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇది అసలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 20 minutes 30 minutes వెయిటింగ్ అనమాట. బయట కూర్చోవాలి మనము. ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇక్కడ ఒక మంచి ఫోటో స్పాట్ అయితే ఉంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ Jan 6th అంటే ఆల్మోస్ట్ ఒక డిసెంబర్ క్రిస్మస్ టైం కాబట్టి కొంచెం థీమ్ అంతా కూడా క్రిస్మస్ అలా డెకరేట్ చేసి ఉన్నారనమాట. ఎక్కడ చూసినా కూడా అక్కడైతే మంచి మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. నేను చెప్పాను కదా ఇది చాలా పెద్దది, బట్ ఇండోర్ బెస్ట్ అనమాట వింటర్స్లో, ఎందుకంటే బయట కూర్చుంటే ఇంకా ఫుల్ ఫ్రీజ్ అయిపోతాము. ఇక్కడ నేను ఇందాక షార్ట్లో కూడా చూపించున్నాను. ఇక్కడ ఫ్యాన్స్ లైట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే హీటర్స్ అనమాట. ఆన్ చేస్తే కనుక వేడి గాలి వస్తుంది. సో టేబుల్ అంటే అది ఒక 2-3 టేబుల్స్కి వస్తుంది అనమాట వేడి గాలి. సో వెచ్చగా బాగుంటుంది. అంతెందుకులే అని చెప్పేసి మేము లోపలే కూర్చున్నాము. లోపలైతే మనకి హీటర్స్ ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా స్వెటర్స్ అన్నీ కూడా తీసేయచ్చు. బట్ అలా కొద్దిసేపు వీడియో తీసుకుందామని బయటకు వచ్చేసరికి ఫుల్ చలి అనమాట. మామూలుగా అయితే ఇంట్లో నేను చేతికి కూడా గ్లౌజెస్ వేసుకుంటాను, బట్ ఇక్కడ ఎందుకు లేని వచ్చాను. బట్ ఇంకా ఫ్రీజ్ అయిపోతున్నాయి నా చేతులంతా. అలా ఒక 2 minutes కూడా తీసుకోలేక వచ్చేసామన్నమాట బయట అయితే వీడియో. బట్ లోపల అయితే చాలా మంచి మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే వచ్చాయి. నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో చేయండి. అక్కడ నేనైతే ఇన్స్టెంట్గా ఏమేమి వండుకుంటున్నాను ఏంటని చెప్పేసి స్టోరీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. పిక్చర్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ వచ్చేసి నేను మేకప్ రిమూవ్ చేసుకుంటున్నాను. మేకప్ వేసుకోవడము ఎంత టఫ్, మేకప్ రిమూవ్ చేయడం అట్లా పట్టుమని 5 నిమిషాల్లో అయిపోతుంది. మీరు కూడా మేకప్ వేసుకున్నారంటే ఖచ్చితంగా డబుల్ క్లెన్స్ చేసుకోండి మీ ఫేస్ని. మేకప్ అంటే ఏదో ఫౌండేషన్ బ్లష్ ఇవంతా వేస్తేనే కాదు, మీరు లిప్స్టిక్ అప్లై చేసుకున్నా జస్ట్ కాజల్ పూసుకున్నా కూడా మీరు డబుల్ క్లెన్స్ చేసుకోవాలి. డబుల్ క్లెన్స్ చేసుకోకుండా జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని పడుకునేసారంటే తొందరగా వ్రింకిల్స్ వచ్చేస్తాయి ఫేస్లో, అలానే యాక్నే ఇష్యూస్ ఇవంతా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మేకప్ కానీ ఇట్లా ఏదైనా వేసుకున్నప్పుడు తీసుకొని ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి. నేనైతే ఇక్కడ ప్లమ్ వాళ్ళది క్లెన్సింగ్ బామ్తో మేకప్ రిమూవ్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేస్తున్నాను. నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ డీటెయిల్గా షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. బట్ నేను ఇక్కడ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసి. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది అండి. నేను ఒక స్పెషల్ పర్సన్ పేరు అయితే చెప్పబోతున్నాను. మన సబ్స్క్రైబర్ తను ఫర్హానా షేక్ గారు. హాయ్ అండి మీకు అండ్ మీ డాటర్ ఫర్హా గారికి హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. తను ఎన్ని బ్యూటిఫుల్ కామెంట్స్ పెడుతూ ఉంటారో, ఎంత మంచిగా బ్లెస్ చేస్తూ ఉంటారో నన్ను అయితే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పటి నుంచి మన ఫుల్ వ్లాగ్స్లో నాకు నచ్చిన కమెంట్స్, మీరు పెట్టే బ్యూటిఫుల్ కొంతమంది కమెంట్స్ పేర్లు అయితే మన వీడియోలో చెప్తాను. ఇలా కనుక మన ఛానల్లో మీ పేరు రావాలంటే కమెంట్స్ చేసేయండి.
సో ఇలా సింపుల్గా క్యూట్గా అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను ఈ ఇయర్. సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. చాలామంది మేము అంటే మీరు రోజు పెట్టే వీడియోస్ మాకు రావట్లేదు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఇఫ్ అట్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ఉంటుందన్నమాట, అది క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్. సో అలా కనుక ఎవరైతే చేయలేదో, సో రోజు నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, రోజు అయితే నోటిఫికేషన్ అండ్ నా వీడియోస్ అయితే రాదనమాట. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా గంట బెల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, గుడ్ నైట్.